ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అక్టోబర్ మాసం యొక్క చివరి దినములోనికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనము రాలేదు, దేవుడు నడిపించున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూపిన ఉచితమైన కృపను బట్టి, దేవుడు నడిపించిన విధానమును బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. రేపటి దినమున నవంబర్ 1వ తేదీన ఆశీర్వాదపు సందేశం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఆలకించవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి, మిమ్మల్ని బలపరచడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నా ఎడల చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో అనేక మందిని బలపరచడానికి దేవుడు నా ఎడల చూపిన కృపను బట్టి దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. నేను ఏ రోజు ఉదయకాల సమయంలో ఇలా సందేశాలు చేస్తానని ఊహించలేదండి. దేవుడిచ్చినటువంటి దర్శనము, దేవుడిచ్చినటువంటి భారము, కొన్నిసార్లు అనేకమైన సమస్యలు ఏర్పడినా కూడా వాటన్నిటిని అధిగమించడానికి, టెక్నికల్గా అనేకమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా దేవుడు కృప చూపించి అనుదినము ఉదయకాల సమయంలో మిస్ కాకుండా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశాడు. కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాట్సాప్లో వాక్యం రావడం లేదు, కొంతమందికి వీడియోస్ రావడం లేదని చెప్తూ ఉంటారు. అలాంటి సమస్య మీకుంటే దయచేసి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పటికే మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా అనేకులకి షేర్ చేస్తున్నారు. దేవుని సేవకుడిగా మీకు ఒక మాట చెప్తున్నాను. ఎవరైతే ఈ పరిచర్యలో పాలిభాగస్తులై ఉన్నారో, సహాయం చేస్తున్నారో, మీ అందరినీ కూడా దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని దేవుని సేవకుడిగా తెలియచేయడంలో సందేహం లేదని ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తెలియజేస్తున్నాను. మరి సహాయం చేస్తున్న మీ అందరికీ, దీన్ని ఫార్వర్డ్ చేస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానని ఈ సమయంలో మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశం ఆలకించండి. అనేకులకి దీన్ని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక ప్రాముఖ్యమైన మాటని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 117వ కీర్తన 1వ వచనము, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప మీ ఎడల ఎలా ఉన్నదంటే హెచ్చుగా ఉన్నది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడచిపోదు, నా కృప నీకు చాలును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మాసపు చివరి దినమున దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, మీరు దేవుని కృప పొంది ఉన్నారు. దేవుని కృప మీ పైన ఉన్నది. ఈ కృప మీ ప్రతి అవసరతలు సంధిస్తుంది. ఈ కృప పాపముల నుండి మీకు విడుదలనిస్తుంది. ఈ కృప క్షమాపణను దయచేస్తుంది. ఈ కృప నిత్యము మిమ్మల్ని నడిపిస్తుంది అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏం ప్రార్థన చేయాలో తెలుసా? దేవా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. గడచినటువంటి 10 మాసాలు సహాయం చేశారు కదా ప్రభువా, ఈరోజు కృపతో నన్ను జ్ఞాపకము చేసుకుని రాబోతున్న మాసం అంతట్లో కూడా నవంబర్ మాసములోను, డిసెంబర్ మాసములోను నీ కృప, నీ కనికరము నాపైన, నా కుటుంబం మీద ఉండునుగాక అని ప్రార్థించండి. దేవుని కృప మీకు తోడయుండి బలమైన కార్యాలు చేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, గడచిన 10 మాసములు ప్రభువా మాతో మీరుండి మా ప్రతి అవసరతలు సంధించి ఈరోజు ప్రభువా నాయన మాసపు చివరి దినములోనికి నడిపించిన విధానం కొరకై స్తోత్రం ప్రభువా. నాయన రాబోతున్నటువంటి నూతన మాసం అంతా కూడా మీ కృప, మీ కనికరం, మీ కాపుదల మాపై, మా బిడ్డల మీద మెండుగా మీరు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.